మన ప్రభును మన రక్షకుడైన యేసు ప్రభు నామములు మీకు అందరికీ వందనములండి. ఏలి తన కొడుక్కి ఫినెహాస్ అని పేరు పెట్టడం అనేది మనము అంటే ఆయనకి ఉన్న ఇద్దరు కొడుకులకి హోప్ని ఫినెహాస్ అని పేరు పెడతాడు. ఫినెహాస్ పేరు ఎందుకు పెట్టాడని ఆలోచించినప్పుడు బహుశా అతనికి ఆ సంఖ్యాకాండంలో ఉన్న ఫినెహాస్ గురించి ఖచ్చితంగా చదివి ఉండొచ్చు. ఎందుకంటే అది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఈ మొదటి సమూయేలు ఆ గ్రంథం కాబట్టి సంఖ్యాకాండంలో ఉన్న ఫినెహాస్ ఏ విధంగా దేవుని కొరకు ఆసక్తిగా జీవించాడు, దేవుని కోసం రోషంగా ఎలా జీవించాడు, దేవుడు అతని గురించి ఎలా సాక్ష్యం ఇచ్చాడు, ఇదంతా ఏలికి తెలుసు. కాబట్టి తన కొడుకు కూడా ఫినెహాస్ లాగా జీవించాలనేసి బహుశా ఫినెహాస్ అని పేరు పెట్టి ఉండొచ్చు. కానీ మనం ఎలియాజర్ కొడుకు ఫినెహాస్కి ఏలి కొడుకు ఫినెహాస్ చూసినప్పుడు టోటల్లీ డిఫరెంట్ అండి. ఒక అతను భక్తిపడు, మరొక అతను దుర్మార్గుడు. ఎలియాజరు భక్తిపరుడే, ఏలి భక్తిపరుడే. కానీ వాళ్ళ పిల్లల విషయం వచ్చేసరికల్లా చూడండి, ఇక్కడ ఫినెహాస్ దేవుని కోసం రోషంగా జీవిస్తున్నాడు. కానీ ఏలి ఇద్దరు కొడుకులు హొప్ని ఫినెహాస్ వీళ్ళిద్దరూ నిజంగా వారి వల్ల దేవుని నామము అంటే దూషింపబడుతుంది. అసలు వాళ్ళు చేసిన ఆ యొక్క కార్యాలు చూసినప్పుడు మొదటి సమయంలో 2వ అధ్యాయం 17వ వచనం ఉంటుందండి. ఈ హొప్ని ఫినెహాస్ వాళ్ళు జీవించిన విధానం బట్టి అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయడం యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమేరు కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. అదేవిధంగా మీరు 22వ వచనం చూస్తే ఏలి బహు వృద్ధుడాయను. ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారుల ఇలా చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు అనేసి ఏలి చెప్తే తన కుమార్కి. కానీ ఆయన యవ్వనంలోనే వారిని సరిగ్గా డిసిప్లిన్ చేయలేని విషయం మనకి దేవుడు అంటే మొక్కే వంగని మానే వంగ అని అన్నట్టు బాలుడు తప్పిపోకుండా ముందే త్రోవ తప్పిపోకుండా సరిచేయాలని వాక్యం చెప్పినట్టు బహుశా ఏలి ఆ విధంగా చేయలేదు. కాబట్టి ఏలి మీద దేవుడు మనం కోపడడం కూడా చూస్తున్నాం. ఫినెహాస్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఫినెహాస్ లాగా అంటే పేరులో ఏం లేదు. మనం చాలాసార్లు పేరులో ఏదో ఉందనుకుంటాం, కానీ పేరులో ఏమీ లేదు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ముఖ్యం, ఆయన యొక్క హార్ట్ ముఖ్యము, దేవుని ఎదుట అతని యొక్క యథార్థత ముఖ్యం. చూడండి, ఆశ్చర్యం ఏం చేస్తుందంటే ఏలి ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇప్పుడు అహరోన్ ఉంటే అహరోన్కి 4 కొడుకులు, అందులో నాదాబు అబీగులు కూడా అది వేరొక అన్యజ్ఞ వాళ్ళు అర్పిస్తారు, దేవుడు వారిని చంపుతాడు. కానీ మళ్ళీ ఎలియాజరు ఈతమారు వీళ్ళిద్దరు భక్తిపరులే. ఎలియాజర్కి మళ్ళీ కొడుకు ఫినెహాస్ చాలా భక్తిపరుడు. ఏలి కొడుకు విషయం చూసుకెళ్ళ ఇద్దరు నిజంగా వాళ్ళు దుర్మార్గులు తయారైపోయారు. మరి వీళ్ళందరికీ దేవుని గురించి తెలుసు. ఏలి భక్తిపరుడే, ఎలియాజర్ భక్తిపరుడే. పిల్లలకి చెప్పుండొచ్చు, కానీ కొన్ని విషయాలు అర్థం చేయడం చాలా కష్టం అండి. అంటే ఆ దేవుడి కార్యం అనేది అసలు చాలా కష్టం అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఎలియాజరు కొడుకు ఫినెహాస్ తనకు తానుగా అసలు దేవుని కోసం రోషంగా జీవించాలని తెలుసుకొని అక్కడ పెద్ద వాళ్ళందరూ కూర్చున్నా కానీ అక్కడ ఒకడు వ్యభిచారం చేస్తుంటే ఆ జిమ్మి అనేవాడిని వాడి వల్ల తెగుళ్ళన్నీ స్ప్రెడ్ అవుతుంటే వెళ్ళి డైరెక్ట్ ఈటని తీసుకుని వాడిని చంపేస్తాడు. దేవుడు అతన్ని చాలా మెచ్చుకుంటాడు. నా విషయంలో చాలా ఆసక్తి కలవాలనేసి. అంటే వ్యభిచారాన్ని అసహించుకున్నవాడు ఈ ఫినెహాస్, వ్యభిచారంలో జీవిస్తున్నవాడు ఏలి కొడుకునే ఫినెహాస్. చూడండి ఎంత. సో ఫినెహాస్ని బట్టి దేవుడు చాలా ఎలియాజర్ కొడుకైన ఫినెహాస్ని బట్టి దేవుడు చాలా సంతోషించాడు, చాలా మెచ్చుకున్నాడు. కానీ ఏలి కొడుకైన ఫినెహాస్ని బట్టి దేవుడు నిజంగా వారి పట్ల చాలా కోపపడ్డాడు, అసహించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యాల వల్ల దేవుని నామం దూషింపబడుతుంది, జనులు దేవుని సన్నిధికి రావడానికి అసహ్యపడుతున్నారు. పేరులో ఏమీ లేదండి. ఏలి తన కొడుకు ఫినెహాస్ అని పేరు పెట్టినది మాత్రాన అయిపోతుంది కదా. అలాగే ఒక వ్యక్తిగా పేరు పెట్టినది మాత్రాన అక్కడ ఏం ఉండదు. అతని యొక్క జీవితం ముఖ్యం. ఫినెహాస్ని చూసినప్పుడు మనకి నిజంగా ఎలియాజర్ కొడుకున్న ఫినెహాస్ చూడండి
చాలాసార్లు వాళ్ళ తండ్రుల పేర్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి ఎలియాజర్ కొడుకైన ఫినెహాసుని చూసినప్పుడు మనకి అతని గురించి మనకి ఎలియాజర్ గురించి గొప్పగా అనిపిస్తుంది. ఏలీ కొడుకైన ఫినెహాసు వచ్చినప్పుడు ఏలీ గురించి మనకు గొప్పగా అనిపించదండి. కారణం ఏంటంటే వాళ్ళు తమ పిల్లల్ని భక్తిలో పెంచడం అనేది చాలా, ఇప్పుడు మనం అనవచ్చు కొన్నిసార్లు భక్తిలో ఉన్నా కానీ పిల్లలు తప్పే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉందండి. దావీదు కొడుకులు, దావీదు దేవుని ఎంత ప్రేమించే వాళ్ళు చూశారు, కానీ వాళ్ళ కొడుకులు తప్పిపోయారు కదా. అది దేవుని సార్వభౌమత్వం అండి, మనకు తెలియదు అసలు ఆ కార్యం అనేది ఎలా జరుగుతుందనేది మనకు తెలియట్లే. కానీ ఇక్కడ గాడ్ సావర్నిటీ డజంట్ క్యాన్సిల్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. అంటే దేవుడు సార్వభౌముడు, కానీ ఏలీ తన పిల్లల పట్ల తను పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టలేదు. ఒకవేళ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు తప్పిపోతే దేవుడు ఏలీని గద్దించేవాడు కాదు. ఏలీ మాత్రం తన పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టలేదు, అర్థమవుతుంది. ఇద్దరు కొడుకులు చెడిపారు. కానీ అలా అనేసి ఎలియాజర్ని ఏమన్నా దేవుడు మెచ్చుకుంటాను, ఫినెహాసుని బాగా పెంచావు, చాలా భక్తులు పెంచావు అంటే అది కూడా లేదు. ఫినెహాసు అంటే ఆ గ్రేస్, దేవుని కృప అనేది వాళ్ళ హృదయంలో అనేది, అది దేవుడు ఎలా పుట్టిస్తాడో అనేది అది ఒక మిస్టరీ అండి, అది మనం చెప్పలేము. అట్ ద సేమ్ టైం హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. మనుషులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన జీవిస్తే వాళ్ళ పాపానికి వాళ్ళే కారణం అవుతుంటారు. కాబట్టి పేరులో ఇద్దరి పేర్లు ఒకటే అయినప్పటికీ ఒకరు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళారు, మరొకరు వెళ్ళలేదు. అదేవిధంగా జస్ట్ పేరుని బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళరు, కేవలం బాప్తిజం బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళరండి. వారి యొక్క హృదయం దేవునితో సరిగా ఉండాలి, వాళ్ళు దేవుణ్ణి సరిగా ఆరాధించాలి, దేవుని విషయం ఆసక్తి గల వారే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆయన వారిని మెచ్చుకుంటాడు, వారిని తన రాజ్యంలోకి తీసుకుంటాడు. తప్ప ఒక ఫినెహాసుని ఇష్టపడ్డాడు, ఈ ఫినెహాసు దేవుడు అసహించుకున్నాడు. కాబట్టి పేరులో ఏం లేదు. కాబట్టి ప్రతిదీ మనము వాక్య పేరులో పరిశీలించాలి. ఎస్, మన పిల్లలకి మనం అంటే దేవుని గుణలక్షణాలు తెలిపే, లేకపోతే కొంతమంది భక్తుల పేర్లు ఇలాంటివి మనం పెడుతుంటాం. కానీ వాళ్ళ జీవించే విధానమే దేవుడి ఎదుట సాక్ష్యంగా ఉంటుంది తప్ప వాళ్ళ పేర్లు సాక్ష్యంగా ఉండవు. అంటే వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు దేవుడికి అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి పేరులో ఏం లేదు, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఉన్నది అనేది మనము ఈ ఇద్దరు ఫినెహాసుని చూసినప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది.